Good morning students. Welcome to video lessons. Government of Telangana, Department of Intermediate Education. Today we are going to learn ET subject 2 domestic appliances and rewinding. Myself I am Upendrachari, JL in ET, GJC, Pinduprolu. So in this domestic appliances and rewinding, those are 7 units. Those are introduction of domestic appliances, heating appliances, motorized appliances, other appliances, general procedure for winding and rewinding, DC machine winding, AC motor వైండింగ్. సో ఈ డొమెస్టిక్ అప్లయన్సెస్ రీవైండింగ్లో మనకి మొత్తం 7 యూనిట్లు ఉన్నవి. ఆ యూనిట్లు కూడాను ఇవి. సో ముందుగా మనం ఇంట్రడక్షన్ ఆఫ్ డొమెస్టిక్ అప్లయన్సెస్ ఫస్ట్ యూనిట్ చూసుకుంటే అసలుకి డొమెస్టిక్ అప్లయన్సెస్ అంటే ఏమిటి? డొమెస్టిక్ అప్లయన్స్ అంటే ఏంటంటే మనము గృహములలో ఉపయోగించేటటువంటి ఎలక్ట్రికల్ పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడాను మనం డొమెస్టిక్ అప్లయన్సెస్ అని అంటాము. స్టూడెంట్స్ మీరు చూడండి, డొమెస్టిక్ అప్లయన్సెస్లో అంటే మీకు ఫ్యాన్ ఉంది, తర్వాత అలానే మోటార్ ఉంది, మిక్సర్ గ్రైండర్ ఉంది, నెక్స్ట్ ఇంకేమున్నాయి మీరు డైలీ లైఫ్లో మీకు ఇంకా చెప్పండి స్టూడెంట్స్. ఇంక మీకు ఏమేమి కనపడుతుంటాయి మీ ఇంట్లో? వాటర్ హీటర్ అవపడుతుంటుంది, గీజర్ అవపడుతుంటుంది, లైట్ ఉంటుంది. సో ఇవన్నీ కూడాను డొమెస్టిక్ అప్లయన్సెస్. అంటే ఏవైతే ఎలక్ట్రిసిటీతో నడుస్తున్నాయో అవి కూడా మన గృహములలో ఉపయోగించుకునేటువంటి పరికరాలు. వీటన్నిటిని కూడాను డొమెస్టిక్ అప్లయన్సెస్ అని మనం అంటాము. సో ఈ డొమెస్టిక్ అప్లయన్సెస్ని మనము 4 కేటగిరీగా మనం వర్గీకరించడం జరిగింది. ఎందుకని అంటే అవి పనిచేసే విధానాన్ని బట్టి మనం 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది. 1 హీటింగ్ అప్లయన్స్, 2 మోటరైజ్డ్ అప్లయన్సెస్, 3 లూమినస్ అప్లయన్సెస్, 4 అదర్ అప్లయన్సెస్. సో హీటింగ్ అప్లయన్సెస్ అంటే ఏంది? ఎలక్ట్రిక్ ఐరను, హెయిర్ డ్రయరు, గీజరు. సో ఇవన్నీ కూడాను హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అనే నియమం మీద ఆధారపడి పనిచేసేటటువంటి వాటిని హీటింగ్ అప్లయన్సెస్ అని మనం అంటాము. సో అలానే మోటరైజ్డ్ అప్లయన్సెస్ అంటే ఏంటి? ఇటు హీటింగ్ అప్లయన్సెస్ యాజ్ వెల్ యాజ్ మెకానికల్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, నథింగ్ బట్ ఫ్యారడేస్ లా. సో వీటిని ఈ 2 నియమాలను అనుసరించి పనిచేసేటటువంటి డొమెస్టిక్ అప్లయన్సెస్ని మనం మోటరైజ్డ్ అప్లయన్సెస్గా అనుకుంటాము. ఉదాహరణకు ఎలక్ట్రికల్ ఫ్యాన్ ఏం చేస్తుంది? తిరుగుతూ ఉంటుంది. సో మోషన్ ఎనర్జీ. సో వాషింగ్ మిషన్, తర్వాత మిక్సర్ గ్రైండర్, తర్వాత మీకు కొన్ని ఉంటాయి. నెక్స్ట్ లూమినస్ అప్లయన్సెస్ అంటే ఏంటంటే ఏదైతే ఎలక్ట్రికల్ ఎనర్జీని ఉపయోగించి లైట్ ఎనర్జీని జనరేట్ చేస్తాయో వాటి ఏమంటారు? కెమికల్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. వీటిని మనము లూమినస్ అప్లయన్సెస్ అని అంటాము. అదేవిధంగా అదర్ అప్లయన్స్, ఇవన్నీ కాకుండా ఉండేటటువంటి వాటిని అదర్ అప్లయన్సెస్ అంటాం. ఉదాహరణకు ఎలక్ట్రిక్ స్టెబిలైజరు, బెల్లు, తర్వాత యూపీఎస్, ఇన్వర్టరు, వీటన్నిటిని కూడాను మనము అదర్ అప్లయన్సెస్ కేటగిరీ కింద మనం చూసుకోవచ్చు. అయితే స్టూడెంట్స్ ఇప్పుడు ఓవరాల్గా డొమెస్టిక్ అప్లయన్సెస్ అంటే ఏంటి? మనం గృహములలో వాడే విద్యుత్ పరికరాలను డొమెస్టిక్ అప్లయన్సెస్ అని అంటాము. ఉదాహరణకు ఐరను, ఎలక్ట్రిక్ స్టవ్, వాటర్ హీటరు, మిక్సర్ గ్రైండరు. సో ఇవన్నిటిని కూడాను డొమెస్టిక్ అప్లయన్సెస్ అని అంటాము. సో వీటిని ఎన్ని రకాలుగా వర్గీకరించడము? 4 రకాలుగా వర్గీకరించాము. వర్గీకరించడానికి కారణం ఏంటి? అది చేసే పనిని బట్టి, దానికి వాడే నియమాన్ని బట్టి, ఆ అప్లయన్సెస్ ఏ నియమం మీద ఆధారపడి పనిచేస్తుంది అనే దాన్ని బట్టి మనం 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అందులో 1 హీటింగ్ అప్లయన్స్, 2 మోటరైజ్డ్ అప్లయన్స్, 3 లూమినస్ అప్లయన్స్, 4 అదర్ అప్లయన్సెస్. సో ఇప్పుడు నెక్స్ట్, సో హీటింగ్ అప్లయన్సెస్ అండి, ద ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ విచ్ ప్రొడ్యూస్ హీట్ బై యూజింగ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ కాల్డ్ హీటింగ్ అప్లయన్సెస్. ఏదైతే హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అనే నియమం మీద ఆధారపడి పనిచేస్తాయో వాటిని హీటింగ్ అప్లయన్సెస్ అని మనం అంటాము. ఉదాహరణకు ఎలక్ట్రిక్ ఐరన్, హీటర్, గీజర్, హెయిర్ డ్రయర్, మైక్రోవేవ్ ఓవెన్. సో ఈ హీటింగ్ అప్లయన్సెస్ని 2 రకాలుగా వర్గీకరించాము. సో విచ్ హ్యాస్ 2 types. Those are non-motorized heating appliances, motorized heating appliances. సో నాన్ మోటరైజ్డ్ హీటింగ్ అప్లయన్సెస్ అని అంటే ఏ పరికరాల్లో అయితే మోటార్ లేకుండా ఓన్లీ హీటింగ్ ఎలిమెంట్ ద్వారా మనము హీట్ని జనరేట్ చేస్తామో దాన్ని నాన్ మోటరైజ్డ్ హీటింగ్ అప్లయన్స్ అంటారు. వితౌట్ యూజింగ్ ఎనీ మోటార్ హీట్ is produced by using electric current is called non-motorized heating appliances. It works on the principle of heating effect of electric current. What is mean by heating effect of electric current?
when a device or heating element is used or consumed electrical energy and produce the heat in it. సో ఎలక్ట్రికల్ ఎనర్జీని కన్జ్యూమ్ చేసుకొని అంటే వాడుకొని మనకి ఏదైతే ఉష్ణశక్తిని విడుదల చేస్తాదో దాన్ని హీటింగ్ ఎలిమెంట్ అంటారు. ఈ నియమాన్ని మనం హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అని అంటాం. సో ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ మోటార్ రొటేటింగ్ పార్ట్. సో ఎలాంటి రొటేటింగ్ పార్ట్ లేని హీటింగ్ అప్లియన్సెస్ని మనము నాన్ మోటరైజ్డ్ హీటింగ్ అప్లియన్స్ అని మనం అంటాము. సో ఏదైతే రొటేటింగ్ పార్ట్ అంటే రొటేటింగ్ పార్ట్ కలిగినటువంటి హీటింగ్ అప్లియన్సెస్ని మోటరైజ్డ్ హీటింగ్ అప్లియన్సెస్ అని అంటాము. డిష్ వాషరు, మైక్రోవేవ్ ఓవెన్, హెయిర్ డ్రయరు, తర్వాత హాట్ హెయిర్ కూలర్ ఉంటుంది కదా, రూమ్ హీటర్ ఉంటుంది. సో ఇవన్నీ కూడాను మోటరైజ్డ్ హీటింగ్ అప్లియన్సెస్ కేటగిరీలోకి వస్తాయి. అంటే ద మోటరైజ్డ్ అప్లికేషన్ డెఫినేషన్ ఏం చెప్పొచ్చు, మోటార్ సహాయముతో మరియు ఎలక్ట్రిక్ కరెంట్ సహాయము ఉపయోగించుకొని హీట్ ఎనర్జీని ఉత్పత్తి చేసేటువంటి పరికరాలను మోటరైజ్డ్ హీటింగ్ అప్లియన్సెస్ అని అంటాము. సో విత్ యూజింగ్ ఏ మోటార్ అండ్ హీట్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ఎలక్ట్రిక్ కరెంట్. సో ఓకేనా, అది ఈ విధంగా మనము మోటరైజ్డ్ అండ్ నాన్ మోటరైజ్డ్గా క్లాసిఫికేషన్ చేసాము. సో పార్ట్స్ ఆఫ్ హీటింగ్ అప్లియన్సెస్. హీటింగ్ అప్లియన్సెస్లో ఏంది ముఖ్య భాగాలు ఉంటాయి అంటే ఇట్ ఈస్ మేడ్ బై నిక్రోమ్ అండ్ క్యాథోడ్. హీటింగ్ ఎలిమెంట్ ఉంటుంది. సో హీటింగ్ ఎలిమెంట్ అంటే ఏం చేస్తుంది హీటింగ్ ఎలిమెంట్, ఆల్రెడీ నేను ఇంతకుముందు స్లైడ్లో చెప్పినాను. ఏం చెప్పినాను, సో ఏదైతే ఎలక్ట్రికల్ ఎనర్జీని కన్జ్యూమ్ చేసుకొని మనకి ఉష్ణశక్తిని రిలీజ్ చేస్తాయో అటువంటి దాన్ని మనం హీటింగ్ ఎలిమెంట్ అని అంటాము. దీన్ని నిక్రోమ్ లేదా క్యాథోడ్ లేదా టంగ్స్టన్స్తో మనము తయారు చేస్తాము. సో డిపెండింగ్ అపాన్ ది నేచర్ ఆఫ్ ది డ్యూటీ, అంటే అది ఏ పనికి వాడుతున్నాము ఆ హీటింగ్ ఎలిమెంట్ అనే దానికి. అంటే ఫర్ సపోజ్ ఒక గీజర్లో వాడుతున్నామా, లేదా ఒక లైట్లో వాడుతున్నామా, ఒక ఐరన్ బాక్స్లో వాడుతున్నామా అనే దాన్ని బట్టి మనం అక్కడ మెటీరియల్ని డిసైడ్ చేసుకోవచ్చు. థర్మోస్టాట్ అంటే ఏంటంటే, థర్మోస్టాట్ అంటే టు కంట్రోల్ ది టెంపరేచర్ ఆఫ్ హీటింగ్ అప్లియన్సెస్ ఈ బయోమెటాలిక్ స్ట్రిక్ టైప్ థర్మోస్టాట్ ఈజ్ యూజ్డ్. సో థర్మోస్టాట్ అంటే అండి టు కంట్రోల్ ది టెంపరేచర్ ఆఫ్ హీటింగ్ అప్లియన్సెస్. సో థర్మోస్టాట్ అనేది మనకు ఒక స్పెసిఫిక్ కండిషన్లో ఉన్నటువంటి హీట్ని మనం అంతవరకు ఒక స్పెసిఫిక్ కండిషన్ ఆర్ కాన్స్టెంట్ టెంపరేచర్ వరకు మనం ఒక హీట్ని జనరేట్ చేసి ఆ తర్వాత పవర్ సప్లై నుంచి డిస్కనెక్ట్ చేయబడుతుంది. తద్వారా ఆ హీటింగ్ ఎలిమెంట్ అనేది అంతకు మించి ఆ ఉష్ణానికి మించి హీట్ అవ్వలేవదు. కాబట్టి దాన్ని థర్మోస్టాట్ని మనం ఎక్కువగా ఆటోమేటిక్ సిస్టమ్లలో ఎక్కువగా వాడతాము. సో ఈ విధంగా మెయిన్ పార్ట్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మోటరైజ్డ్ అప్లియన్సెస్ అంటే ఏంది, ద అప్లియన్సెస్ విచ్ కన్వర్ట్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ మోటరైజ్డ్ అప్లియన్సెస్. ద motors of such appliances are designed to work AC or DC or AC by DC. So washing machine, electric mixer, grinder and vacuum cleaner etc. It does not works upon the heating effect and mechanical effect of electric current, but it works on the other effect of electric current. It will produce different effects to meet different needs is called other appliances. సో మనకి ఈ అదర్ అప్లియన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడూ కూడాను అటు మెకానికల్ ఇటు హీటింగ్ ఎఫెక్ట్ మీద ఆధారపడి పనిచేయవు. కేవలం అవి ఇట్ వర్క్స్ ఆన్ ది వర్కింగ్ వోల్టేజ్ అండ్ కరెంట్. సో కరెంటు వోల్టేజ్ మీద డిపెండ్ అయి పనిచేస్తాయి. ఉదాహరణకు వోల్టేజ్ స్టెబిలైజరు, వాటర్ ప్యూరిఫైయరు, ఎమర్జెన్సీ లైటు, ఇవన్నీ కూడాను కరెంట్ అండ్ వోల్టేజ్ మీద డిపెండ్ అయి పనిచేసేటువంటి పరికరాలు. ఓకేనా. సో luminous appliance అంటే by using electric current lighting effect will be produced is called luminous appliance. It converts electrical energy into light energy. So all types of lamps are called luminous appliances. So repairing tools used in domestic appliances. Domestic appliancesని రిపేర్ చేయడానికి మనము ఉపయోగించే ఎలక్ట్రీషియన్ టూల్స్ ఏంటివి, స్క్రూ డ్రైవర్, కటింగ్ ప్లేయర్, హ్యామర్, టెస్టర్, స్పానర్ సెట్టు, హ్యాక్సా, ఇంకా చాలా ఉన్నాయి. కానీ కొన్ని నేను ఇక్కడ డిస్క్రైబ్ చేయడం జరిగింది. మీరు ఓజెటీలో చూసే ఉంటారు రిపేర్ చేయడానికి. అంటే ఒక ఎలక్ట్రీషియన్ తన దగ్గర ఉండేటువంటి ఎలక్ట్రీషియన్ టూల్స్ అన్నీ కూడాను మోస్ట్లీ డొమెస్టిక్ అప్లయన్సెస్ రిపేర్ చేయడానికి ఉపయోగించే అవకాశం ఉంది. సో థర్మోస్టాట్ ఇది టెంపరేచర్ సెన్సింగ్ డివైస్. బేసికలీ ఇట్ ఈజ్ ఏ బయోమెటాలిక్ స్ట్రిప్. ఇట్ ఈస్ కంటిన్యూ టు ద temperature and break the circuit from the main supply. When the certain temperature reached the constant reachable determined and value opens the circuit. It mainly used in electric iron, oven or geyser. సో మీకు ఇందాక నేను చెప్పాను థర్మోస్టాట్ అంటే అండి ఇది ఒక హీటింగ్ టెంపరేచర్ సెన్సింగ్ డివైస్.
ఇది బేసిక్గా బయోమెటాలిక్ స్ట్రిప్తో ఉంటుంది, మనం ఎక్కువగా వాడతాము. అయితే దీన్ని ఇక్కడ ఆటోమేటిక్ సిస్టమ్లలో మాత్రమే ఎక్కువగా వాడతాము. ఎందుకంటే మనకి డిజైర్డ్ వాల్యూ ఆఫ్ టెంపరేచర్ని మనం సెట్ చేసుకోవడం కోసము ఈ థర్మోస్టాట్ని ఉపయోగిస్తాము. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒక ఐరన్ బాక్స్ తీసుకున్నాం అనుకోండి, ఒక సిల్క్ శారీని మనము ఐరన్ చేస్తున్నప్పుడు దానికి ఒక 20 or 25 degrees ఆఫ్ టెంపరేచర్ మాత్రమే అవసరం ఉంటుంది. కానీ ఎలక్ట్రిక్ ఐరన్ని మనం కంటిన్యూగా హీట్ చేస్తుంటే ఏమవుతుంది, 100 అట్లా అబోవ్ టెంపరేచర్కి రీచ్ అవుతుంది, హీటింగ్ ఎలిమెంట్ మెల్ట్ అవుతుంటుంది. కాబట్టి అప్పుడు మనము ఆ టెంపరేచర్ని మనం ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ ఐరన్లో ఏం చేసుకుంటాము, థర్మోస్టాట్ యూజ్ చేసుకొని 25 degrees అంటే ఒక సిల్క్ అనే బటన్ ఉంటుంది అక్కడ, ఆ సిల్క్కి ఎంత టెంపరేచర్ అయితే కావాలో అంతవరకు మనము పెట్టుకొని మనం ఐరన్ చేసుకుంటాము. సో థర్మోస్టాట్ వల్ల యూజ్ ఏంటంటే టెంపరేచర్ని మనం కంట్రోల్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూడండి, థర్మోస్టాట్ యొక్క సర్క్యూట్ డయాగ్రాము ఈ విధంగా ఉంటుంది. ఒకసారి చూడండి, థర్మోస్టాట్ ఈ విధంగా ప్లే చేయబడుతుంది. పైన నాబ్ ఉంటుంది, ఆ నాబ్ని మనము అటు ఇటు స్ట్రిప్ చేస్తాము. అంటే ఆ నాబ్ ఏం చేస్తుంది, సప్లై నుంచి హీటింగ్ ఎలిమెంట్కి వచ్చే సప్లైని కనెక్ట్ చేస్తుంది. సెట్ అండ్ రీజర్వ్ అనే సెన్సింగ్ డివైస్ ఏం చేస్తుంది అంటే టెంపరేచర్ని గ్రేడియంట్ని కొలుసుకొని తను ఆటోమేటిక్గా టెంపరేచరు రీచ్ అయిన మనం సెట్ చేసిన లిమిట్కి రీచ్ కాగానే సప్లైని ఎలక్ట్రిక్ ఎలిమెంట్కి నుంచి డిస్కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ టెంపరేచర్ గ్రేడియంట్ తగ్గిందో మనం సెట్ చేసిన లిమిట్కి, మళ్ళీ ఆటోమేటిక్గా సప్లైని హీటింగ్ ఎలిమెంట్కి కనెక్ట్ చేస్తుంది. సో టైప్స్ ఆఫ్ థర్మోస్టాట్స్ ఆర్ బేసికలీ ఇన్ 2 types, బయోమెటాలిక్ టైప్ అండ్ హైడ్రాలిక్ టైప్. సో బయోమెటాలిక్ టైప్లో మళ్ళీ 2 ఉన్నాయి, హెలికల్ కాయిల్ టైప్ ఆర్ ఫ్లాట్ బ్లేడ్ టైప్. సో హైడ్రాలిక్ టైప్ ఒకటే. సో వాట్ ఈస్ డ్రైవ్? A drive is a combination of mechanism transmitting motion from prime mover to the operating member, such as engine, electric motor or manual power. What are the types of drives? Direct drive, individual or group drive, flexible drive, chain drive, gear drive, friction drive. So types of drives and their applications. So direct drive ni adana ekkada vaadtam, ఇండివిజువల్ డ్రైవ్ ఆర్ గ్రూప్ డ్రైవ్ని ఎక్కడ వాడతాం అంటే డైరెక్ట్ డ్రైవ్ని మనం ఎక్కువగా మిక్సర్స్, ఎలక్ట్రిక్ ఫ్యాన్స్లో వాడతాము. ఇండివిజువల్ ఆర్ గ్రూప్ డ్రైవ్ని పంప్ సెట్ ఆర్ ఫ్లోర్ మిల్స్లో వాడతాము. ఫ్లెక్సిబుల్ డ్రైవ్ని లేత్ మిషన్స్ ఆర్ ఫ్లోర్ మిల్స్లో వాడతాము. చైన్ డ్రైవ్ని ఆటోమేటిక్ వెండింగ్ మిషన్స్లో వాడతాము. గేర్ డ్రైవ్ని మోటార్ వైండింగ్ మిషన్స్ లేదా ఎనర్జీ మీటర్స్లో వాడతాము. ఫ్రిక్షన్ డ్రైవ్ని ఫ్యాక్స్ మిషన్స్ లేదా ఆటోమొబైల్స్లో వాడతాము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డొమెస్టిక్ అప్లయన్సెస్ అండ్ దేర్ యూజెస్. సో మనము ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఏమన్నా వాటి యొక్క యూజ్ ఏందో ఒకసారి చూద్దాం. ఎలక్ట్రిక్ స్టవ్ ఆర్ హీటర్, ఇట్ ఈస్ యూజ్డ్ టు కుకింగ్ ది ఫుడ్. ఎలక్ట్రిక్ ఐరన్, ఇట్ ఈస్ యూజ్డ్ టు ఐరన్ ది క్లాత్స్. ఈ ఎలక్ట్రిక్ టోస్టర్, ఇట్ ఈస్ యూజ్డ్ టు ఫ్రై టోస్ట్ ది బ్రెడ్ స్లైడ్స్. Geyser, it is used to heat the water continuously. Electric kettle, it is used to make tea or warm water. So hair dryer, it is used for drying the hair, pants and photos. Water pump, it is used to lift the water from the well or pump. Voltage stabilizer, it is used to maintain the constant voltage in a particular. So what are the rules to follow while dismantling, repairing and assembling of domestic appliances? సో మనము డొమెస్టిక్ అప్లయన్సెస్ని రిపేర్ చేసేటప్పుడు కానీ డిస్మాంట్లింగ్ చేసేటప్పుడు కానీ మనము ఎలాంటి రూల్స్ని ఫాలో అవ్వాలి. ఇఫ్ ఏ పర్టికులర్ మోడల్ ఆఫ్ అప్లయన్స్ హ్యాస్ టేకెన్ అప్ ద ఫస్ట్ టైం, స్పెండ్ సమ్ టైమ్ టు లెర్న్ ద ఫిట్టింగ్ ఆల్ పార్ట్స్ అండ్ దేర్ ఫంక్షన్స్. సో మనము ఫస్ట్ ఒక రకమైనటువంటి అప్లయన్స్ని మనం చూసామనుకోండి, కొత్తగా ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు కొంచెం టైం వేచించాలి. అది ఏ టైప్ ఆఫ్, దానికి ఫిట్టింగ్స్ ఎక్కడెక్కడ ఉన్నవి, థ్రెడ్స్ ఎక్కడెక్కడ ఉన్నవి, ఇవన్నీ కూడాను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. బిఫోర్ డిస్మాంట్లింగ్ అండ్ అప్లయన్సెస్ ఫస్ట్ ట్రై టు లెర్న్ ది కాజ్ ఆఫ్ ఫెయిల్యూర్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో మనము డిస్మాంట్లింగ్ చేసేదానికన్నా ముందు ఆ డొమెస్టిక్ అప్లయన్స్ ఏదైతే ఉందో అది ఏ విధంగా డ్యామేజ్ అయింది, ఇట్ విల్ బి వాట్ ఈస్ ద ఫాల్ట్, యూ కెన్ ఫైండ్ ది యూజింగ్ టెస్ట్ ల్యాంప్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో మనం అది ఏ విధంగా పాడైపోయింది అనేది మనం ముందు ఓపెన్ చేసేదానికన్నా ముందే చెక్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఒకటి. నెక్స్ట్, వైల్ అసెంబ్లింగ్ ఎన్ష్యూర్ దట్ నో పార్ట్ ఆఫ్ కండక్టింగ్ పార్ట్ ఆర్ సర్క్యూట్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు ఎనీ అపోజిషన్ ఆన్ ఎనీ పార్ట్ ఆఫ్ ది బాడీ. సో అసెంబ్లింగ్ అదంటే మనం అసెంబ్లింగ్ చేసినప్పుడు నో పార్ట్ ఆఫ్ కండక్టింగ్ పార్ట్ ఆర్ సర్క్యూట్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు ఎనీ ఆర్ పొజిషన్ ఆఫ్ ఎనీ పార్ట్ ఆఫ్ ది బాడీ. సో ఏదైనా బాడీకి టచ్ అయిందా, అసలు లోపల ఇంటర్నల్ కనెక్షన్స్ అసెంబ్లింగ్ చేసేటప్పుడు అనేది ఒకసారి చూసుకోవాలి. ఇఫ్ ఎనీ పార్ట్ నీడ్స్ రీప్లేస్మెంట్, చూస్ కరెక్ట్ సైజ్, కరెక్ట్ వాల్యూ ఆఫ్ రెసిస్టెన్స్, వాటేజ్ రేటింగ్ అండ్ డిస్టెన్స్. మనము ఒక పార్ట్ పోయింది అనుకోండి, ఆ పార్ట్నే ఎగ్జాక్ట్గా
దాని సైజు సేమ్ ఆ డివైస్కి పనిచేసినటువంటి డైమెన్షన్స్ ఏవైతే ఉన్నాయో, స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి స్పెసిఫికేషన్ ఉన్నటువంటి న్యూ డివైస్ని మాత్రమే రీప్లేస్ చేయాలి. ఎందుకు అనంటే ద రేటింగ్ ఆఫ్ ది డొమెస్టిక్ అప్లయన్స్ విల్ బి డిక్రీజ్ ఆర్ హై. బికాజ్ ఆఫ్ దట్ ఎందుకనంటే మనం ఒక డొమెస్టిక్ అప్లయన్సెస్ని మనము ఒక రేంజ్ వరకే మనము రికార్డ్ చేయడం జరిగింది. సో అయితే ఇప్పుడు మనము టు అవాయిడ్ లూజ్ ఫిట్టింగ్స్ ఆఫ్ పార్ట్స్, అంటే మనకి పార్ట్స్ ఏమైనా లూజ్ ఉన్నాయా లేదా, అంటే మనం కనెక్షన్స్ అన్నీ ఫిట్ చేసామా లేదా అనేది చేసుకోవాలి. నెవర్ అబ్యూస్ టూల్స్ యూస్ టు టూల్స్ ఫర్ ది పర్పస్ ఫర్ విచ్ ఇట్ ఈజ్ డిజైన్డ్. ఇఫ్ గివెన్ టూల్స్ డస్ నాట్ మీట్ యువర్ నీడ్స్, అబ్టైన్ అండ్ యూజ్ ప్రాపర్ టూల్. సో మనకి ఇప్పుడు అక్కడ ఫర్ సపోజ్ ఒక థ్రెడ్డింగ్ ఉపయోగించాలి, ఒక థ్రెడ్డింగ్ని మనం ఓపెన్ చేయాల్సినప్పుడు అక్కడ దానికి సరిపోయినటువంటి టూల్స్ని మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి. కానీ వేరే ప్రాపర్ టూల్ని యూజ్ చేసుకోకపోతే అక్కడ ఆ థ్రెడ్డింగ్ అనేది పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాపర్ టూల్స్ని మాత్రమే మనం యూటిలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెవర్ చేంజ్ ది వైండింగ్ టెర్మినల్స్ వైల్ డీలింగ్ విత్ మోటరైజ్డ్ అప్లయన్సెస్ అండ్ చెక్ ది సప్లై వోల్టేజ్ బిఫోర్ స్విచ్చింగ్ ఆన్. సో మనము వైండింగ్ టెర్మినల్స్ని ఎప్పుడూ కూడాను చేంజ్ చేయొద్దు. ఎందుకంటే ద రేటింగ్ ఆఫ్ ది మోటార్ విల్ బి చేంజెస్, ద ఫంక్షనల్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ది మోటార్ విల్ బి చేంజెస్ బికాస్ ఆఫ్ there is a star delta connections in a 3-phase motors. A single phase connections are reversing the connections for the generating EMF. ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో జనరల్ ఫాల్ట్స్ ఇన్ డొమెస్టిక్ అప్లయన్సెస్ అంటే ఓపెన్ సర్క్యూట్ ఫాల్ట్ వస్తుంది, షార్ట్ సర్క్యూట్ ఫాల్ట్ వస్తుంది, అలాగే ఎర్త్ ఫాల్ట్ ఆర్ లీకేజ్ ఫాల్ట్, ఇవన్నీ కూడాను ఉంటాయి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.